2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఎవరైనా కూడా అవసరం ఏదైనా కూడా చిన్నగా నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి భార్యకి ఏదో ఒకటి కొనియాలి అన్న సందర్భాల్లో ఖర్చులకే పోతుంది. ఇంకా నేను ఎక్కడ సేవింగ్ చేసి వాళ్ళకి నచ్చింది నేను కొనిస్తాను, అంత స్తోమత కూడా నాకు లేదా అనుకొని ఫీల్ అయిన వాళ్ళు హస్బెండ్స్ ఎంతోమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఆలోచించి ఒక స్టెప్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏంటి రైట్ మార్గం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో ఇది చాలా ఇమోషనల్ విషయం నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇంట్లో ప్రతి తల్లి, ప్రతి భార్య ఆర్ చెల్లి వీళ్ళకే ఎక్కువగా ఇంట్లో ఏంటంటే డబ్బులు ఆదా చేయాలి. మనం డబ్బులు కాస్తంత సేవ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పిల్లలకి ఏదో ఒకటి అవసరం పడుతుంది, బట్టలు కొనాలి, దసరా వస్తుంది, నవరాత్రులు, కొనకపోతే బాగోదు. మిగతా వాళ్ళ ఇంట్లో పిల్లలందరూ బట్టలు వేసుకుంటూ తిరుగుతారు కొత్త బట్టలు, మన పిల్లలకు వేయకపోతే ఇట్స్ సో డిసప్పాయింటింగ్ తెలుసా. చాలా కష్టంగా ఉంటుంది. ఎంత మనసు నొప్పి అనిపిస్తుంది అంటే నిజంగా నాకు అలాంటి కష్టాలు వచ్చాయి, మా అమ్మ నాన్నకు వచ్చాయి, అఫ్కోర్స్ అందరికి వచ్చాయి, ఈ మన ప్రేక్షకులందరికీ వస్తాయి ఆ కష్టాలు. ఎవరు కూడా పుట్టి నుంచి చనిపోయేంత వరకు కొన్ని లక్షలు, కోట్లు, వేలలో రూపాయలు కూడా పెట్టుకొని ఉండలేదు. సో క్రైసిస్ అనేది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైనా సమయానికి రావచ్చు, దానికి మనం ఆపలేం. కనీసము మన వైపు నుంచి ఒక చిన్న ప్రయత్నం అయితే చేయొచ్చు కదండి. ఖచ్చితంగా అలాంటి కష్టాలు రాకూడదు. సడన్గా నా పిల్లలకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఎమర్జెన్సీ ఉంది, హాస్పిటల్కి మనం వెళ్ళాలి. యాజ్ అ మదర్గా, యాజ్ అ ఫాదర్గా, యాజ్ అ బ్రదర్గా కూడా తమ్ముడికి, చెల్లాయికి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళందరూ కూడా వణికిపోతారనమాట, భయపడతారు. ఆ టైంలో ఏంటంటే ఎంత నాజుక్ మూమెంటం ఉంటుందంటే ఆ టైంలో నేను నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయకపోతే నేను అసలు ఉండి ఏం లాభం అని చెప్పే ఆలోచన మైండ్లో వచ్చే ముందే నేనేమంటానంటే మీరు రోజుకు ₹1 సేవ్ చేయండి. రోజుకు ₹1 సేవ్ చేయండి. ఒక కనీసము మీరు ఏజ్ ఎంత ఉందో మర్చిపోండి. మీరు మీ పిల్లల కోసం సేవ్ చేయండి, మీకోసం కాదు. మీరు సరే ఎలాగో మనం బ్రతికేస్తున్నాము, ఏఐ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, చాలామంది రోడ్డున పడుతున్నారు. టీసీఎస్లో నుంచి దాదాపు 16,000 మందిని తీసేశారు. చాలా కంపెనీస్లో నుంచి అండి. ఇంతకుముందు కార్పొరేట్స్లో లైక్ హౌస్ కీపింగ్ సర్వీస్ చేసేవాళ్ళు, ఉడిచేవాళ్ళు కానివ్వండి, మాపింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ పని ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే మెషిన్స్ రావడం వల్ల ఏంటంటే వారికి నెల నెల జీతం ఇచ్చే అవసరం లేదు. సో కాబట్టి ఓవర్ హెడ్ కాస్ట్ తగ్గింది. కాబట్టి మెషిన్లో ఒకసారి డబ్బులు పడేయండి, ఆ మెషిన్ రోజు మీకు పనిచేసి పెడుతుంది. ఆ యురేకా ఫోబ్స్ అని చెప్పేసి అదొక ఆటోమేటిక్ ఫ్లోర్ క్లీనర్ మెషిన్ కూడా వచ్చేసింది. అదే ఆటోమేటిక్గా వెళ్ళేసి మొత్తం చెత్త, నీళ్లు కానివ్వండి అదంతా క్లీన్ చేసేస్తుంది. సో అలాంటి టెక్నాలజీ కాలంలో మనం ఉన్నప్పుడు మన ఉద్యోగాలు ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. సో కాబట్టి గ్యారంటీ లేదు. నేనేమంటానంటే మీరు మీ ఫ్యామిలీ గురించి కన్సర్న్డ్గా ఉంటేనే ఈ వీడియో చూడండి, లేదంటే నలుగురికి చూపించండి. నేనేమంటానంటే మీరు మీ పిల్లల గురించి అంతగా ఆలోచించినప్పుడు మీరు ₹100, ₹1000 ఏదో ఒకటి సేవ్ చేస్తారండి పిల్లల కోసం, అది ఖచ్చితంగా. నేనేమంటానంటే అదే సేవింగ్స్లో నుంచి నెలకు ₹30 తీసి పక్కన పెట్టండి. జస్ట్ నెలకు ప్రతి నెల మీరు ₹30 తీసేసి మీరు ఎలాగో ఆ 30ని ప్రతి సంవత్సరం మీరు 60 చేసుకుంటారా సేవింగ్ విషయంలో? అంటే సంవత్సరానికి ఒకసారి దాన్ని డబుల్ చేసుకుంటూ వెళ్తారా? సరే 100% నేను పెంచుకోలేను సార్, నా వల్ల కాదు అంటే 50%తో పెంచుకుంటారండి. జస్ట్ అంటే ఈ సంవత్సరం మొత్తం మీరు ₹30 సేవ్ చేస్తే నెక్స్ట్ సంవత్సరం మీరు నెలకి ₹15 పెంచుకోండి, అంటే నెలకు ₹45 మీరు సేవ్ చేసుకోండి. సో అలా మీ పిల్లలు పుట్టక ముందు నుంచే మీరు ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచిది. సో దాట్ ఒక 40 years కోసం అంటారా, ఒక 30 years కోసం అంటారా, ఒక 20 years కోసం అంటారా, మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెల్త్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను చెప్పబోయే విధానంలో నెలకు మీరు ₹30 పెట్టుబడి పెడితే సంవత్సరానికి 50%తో పెంచుకుంటూ వెళ్తే మీకు ₹23 కోట్ల వస్తాయి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అంటే దీనికి 30 years అండి. మీకు 40 years ప్లాన్ ఉంది, 30 years ఉంది, 20 years కూడా ఉంది. నాకు 10 years కావాలి సార్ అంటే కాదు, దండం పెడతా, నిజంగా చెప్తున్నాను. యూ కెన్ నాట్ మేక్ వెల్త్. యూ మే మేక్ సమ్ మనీ బట్ యూ కెనాట్ క్రియేట్ వెల్త్. వెల్త్ వేరు, క్రియేట్ చేయడం వేరు. అండ్ ఈ రెండింటి మధ్యలో ఉన్న మనీ అంటే ఏంటంటే మీ దగ్గర 10,000 ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు, ₹1,00,000 ఉండొచ్చు, అది వెల్త్ కాదు. ఇట్ ఈస్ నాట్ వెల్త్. వెల్త్ అంటే కోట్లలో ఉండాలి, డబుల్ డిజిట్స్లో ఉండాలి, దాన్నే అంటాము దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సిరి సంపద. సో సంపద మీ దగ్గర రావాలి అనుకుంటే మీరు కొన్ని సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ సార్ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఆ ₹30 నెలకంటే నేను మీకు చెప్తా. సో ఇక్కడ మనం చూసుకుందాము.
15.83% దాదాపు మీకు గత 10 ఏళ్లలో యావరేజ్గా చూసుకుంటే, ఇది మరి 10 ఏళ్ళది మీరు చూపిస్తారు కదా సార్ అంటే అది ఓన్లీ యావరేజ్ కోసం మీకు ఒక డెఫినేషన్ చూపిస్తున్నాను, ఎగ్జాంపుల్ అది. అంటే గత 10 సంవత్సరాల్లో మీకు దాదాపు 15-16% ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ మినిమం మీకు వచ్చేసేసి కనీసం మీకు ప్రతి కంపెనీ అప్రాక్సిమేట్గా మీకు దాదాపు 10.54 నుంచి మీకు ఒక మ్యాక్సిమం చూసుకుంటే ఇక్కడ 16% అప్రాక్సిమేట్లీ మీకు ఇచ్చారు. సో నేనేం చేశానంటే 10 కాదు 16 కాదు, సో 10కి 16కి మధ్యలో మనం ఏం చేసామంటే 14-13 కూడా కాకుండా ఒక 12% తీసుకున్నాము. సో 12%తో మనం లెక్క చూసుకుంటే ఇక్కడ 30 రూపీస్ పర్ మంత్ మీరు పెట్టుబడి పెడతారు. 50%తో ప్రతి సంవత్సరానికి ఒకసారి పెంచుకుంటూ వెళ్ళండి. 12% ప్రకారంగానే, చాలా తక్కువ చెప్తున్నాను, చాలా తక్కువ. అక్కడ మీకు ఒకవేళ 13, 14, 16, 18, 36 వచ్చిందనుకోండి, అప్పుడు మీకు రాబోయే రిటర్న్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు 30 years కోసం పెట్టుబడి పెడితే యూ విల్ గెట్ అరౌండ్ 23 crores. 23.33 crores అంటే 23,33,00,000 రూపాయలు వస్తాయి. నెలకు మీరు 30 రూపాయలు పెడితేనే. దాన్ని మీరు, నేను నిజం చెప్తున్నాను శిరీష, మీరు ఈ రోజున 30 రూపాయలకి విలువ ఉందా లేదా అన్న ప్రశ్న మిమ్మల్ని మీరే అడుక్కోండి. నేనేం చెప్తానంటే మీరు కనీసం 1000 రూపాయలు ఒకవేళ తీసి ఖర్చు పెట్టాలనుకున్నా కానీ ఒక గంట సరిపోదండి. ఒక గంట సరిపోదు ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టడానికి. అసలు నిమిషం కూడా చాలా ఎక్కువ. నేను ఎంత మాట్లాడుతున్నాను, ఓన్లీ 30 రూపాయల గురించి చెప్తున్నాను మీకు. సో 30 రూపీస్ని 50%తో పెంచుకుంటూ వెళ్ళడం చాలా ఈజీ 30 years కోసము. సో 23 కోట్ల రూపాయలు మీరు దాన్ని సేవ్ చేసుకున్న తర్వాత మీ పిల్లలకి అలాంటి ఆస్తి మీరు వదిలి వెళ్ళారనుకోండి, అక్కడి నుంచి మీ జనరేషన్ మొత్తం, మీ ఇంటి పేరు, మీ గోత్రము ఏదైతే ఉంటుందో వాళ్ళు అక్కడి నుంచి కోట్లాధికారిగా పిలువబడతారు. సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్లానింగ్ స్ట్రాటజీ కోసమే మనం ఎప్పుడు తోడ్పడాలి. ఎలాంటి కైండ్ ఆఫ్ పెట్టుబడులు కూడా మనం పెట్టే ముందు ఆలోచించండి. ఈ మధ్యకాలం నేను చూసాను శిరీష, చాలామంది ఏం చేస్తున్నారంటే దే ఆర్ బయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ప్లాన్స్, టర్మ్ పాలసీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుబడి పెడుతున్నారు. కానీ క్లారిటీ లేక ఏంటంటే ఏదో ఒకటి కొనుక్కుంటారు. సరే నా ఫ్రెండ్ కొన్నాడు, నా కొలీగ్ కొన్నాడు, నా చుట్టాలు కొన్నారు, నేను కూడా కొనేస్తా. నా దగ్గర లేదు అని చెప్పి మాత్రం నా భార్య చెప్పకూడదు. నేను కూడా కొనేసాను, అందరి నోర్లు మూయించేశాను. కానీ మీరు దేనికోసం పెట్టుబడి పెడుతున్నారు, ఏం కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు, మీకు ఎంత కావాలి కొన్ని సంవత్సరాల తర్వాత, అది మీరు నిర్ణయించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి డెసిషన్ కోసమే యూ నీడ్ ఫైనాన్షియల్ కోచ్, యూ నీడ్ ఫైనాన్షియల్ క్లాస్. తెలుగులో నేర్చుకుంటారా, హిందీలోనా, ఇంగ్లీష్లోనా, నేను మీకు నేర్పిస్తాను అవన్నీ కూడా. కాల్ చేయండి ఈరోజే, ఐ విల్ హెల్ప్ యూ. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.